ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను చామదుంపల ఫ్రై చాలా డిఫరెంట్గా చేస్తున్నాను. చామదుంపలు ఉడకబెట్టేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అలాగే కరివేపాకు వేసేసుకున్నాను. నేను ఇందాక బజ్జీలు చేశాను, అరటికాయ బజ్జీలు, అలాగే ఆలు బజ్జీలు. సో ఆలు బజ్జీలు, అరటికాయ బజ్జీలు మిగిలిపోతే మనకి కొంచెం బ్యాటర్ ఉండిపోతుంది. అన్నీ అయిపోయాక కొంచెం బ్యాటర్ మిగిలిపోతుంది కదా, ఆ బ్యాటర్ని నేను వేస్ట్ చేయట్లేదు. నేను ఇలా వేసేసి మొత్తం ఈ శనగపిండితో నేను ఈ చామదుంపల్ని కలిపేస్తాను. ఎంత పడితే అంత, మళ్ళీ అడిషనల్గా ఏమీ మనం యాడ్ చేసుకోక్కర్లేదు. జస్ట్ ఆ ముక్కలకి ఎంత పడితే అంత అనమాట. సో అది మీకు చూపించడానికని మొత్తం అంతా నేను ఇప్పుడు దీన్ని ఇలా కలిపేస్తాను. కలిపేసి వేయించేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను తగినంత కాదండి, కొంచెం ఎక్కువే నూనె వేసుకోవాలి. ఎక్కువే నూనె వేసేసుకుని నేను ఇలా చామదుంపల్ని నేను ఇందాక మీకు చూపించాను కదా, శనగపిండి ఎంత మిగిలితే ఆ బ్యాటర్లోనే నేను కలుపుతానని, ఎక్స్ట్రా వేయనని. సో అది వేసేసాను. సో ఇవి బాగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా బాగా వేగిపోతాయి. మనం పసుపు కూడా వేసేసుకున్నాం. సో ఇవి వేగడానికి పెట్టాలండి. ఇవి బాగా వేగాలి. జీలకర్ర వేసేసుకున్నాం మనం. సో ఇవి మాత్రం బాగా వేగాలండి. అంత తొందర పడిపోకూడదు, వెంటనే అయిపోవాలని మాత్రం అస్సలు తొందరపడకండి. ఇది మనం కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం. ఎప్పుడు మనం రొటీన్గా ఉల్లిపాయలు వేసి చేసింది ఒకటిసారి నేను షేర్ చేశాను. మామూలుగా మనం పోపు వేసి, అదే జీలకర్ర వేసేసి వేయించినది కూడా నేను మీకు షేర్ చేశాను. ఇవాళ మాత్రం నేను ఇలా డిఫరెంట్గా మీకు చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటాను. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్గా చేసుకునేటట్టు నేను మీకు చూపిస్తూ ఉంటాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ చూడండి. నా వాయిస్ ఓవర్తోనే నేను మీకు చూపిస్తున్నాను. సో నా వాయిస్ ఓవర్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇవాళైతే ఒంట్లో బాగాలేదు, నాకు కొంచెం జలుబు దగ్గుగా ఉంది. బట్ ఆల్సో మీకు అందరికీ షేర్ చేయాలని నేను షేర్ చేస్తున్నాను. సో ఇది మాత్రం బాగా వేగాలండి. వేగడానికి ఒక 2-3 మినిట్స్, ఒక 2-3 విడతలు పడుతుంది. బాగా వేగగా మీకు చూపిస్తాను. సో మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నాకు వ్యూస్ పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని పెంచండి. ఇవి బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా హైలో పెట్టి వేయించాలండి. అది కూడా పెద్ద చట్రంతో, పెద్ద గరిటెలతో కాకుండా ఇలా స్పూన్తో అయితే అవి బాగా కదలడానికి ఈజీగా ఉంటుంది. మనకి తిప్పడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే పెద్ద స్పూన్లు కానీ, అట్లగాడలు కానీ, లేదా చట్రం కానీ అలాంటివి పెద్ద గరిటెలతో కలిపేశారనుకోండి, అవి మ్యాష్ అయిపోతాయి. అఫ్కోర్స్ నేను బాగా మంచిగా ఉడకబెట్టాను కాబట్టి పర్వాలేదు. కొంచెం మెత్తగా ఉన్నవే మనం అలా వాటర్తో కలిపామనుకోండి, అప్పుడు మ్యాష్ అయిపోతాయి. నావి అలా లేవు. సో నావి మంచిగా నేను ఎలా ఉడకబెట్టుకోవాలో నేను అలా ఉడకబెట్టేసుకున్నాను కాబట్టి నాకైతే ప్రాబ్లం ఉండదు. కొంతమందికి కొంచెం మెత్తగా ఇంకా కొంచెం సాఫ్ట్గా అయిపోవచ్చు కదా, అప్పుడు పెద్ద గరిటెలు పెట్టకండి. ఇలా స్పూన్తో అయితే ఈజీగా ఉంటుంది. సో ఇది ఇంకా పడుతుందండి. ఇప్పుడు జస్ట్ ఇంకా 40-50% వేగాయి. హైలో పెట్టుకోండి, లేదా మీడియంలో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకోవద్దు. అక్కడే ఉండండి, లేకపోతే మొత్తం మాడిపోతాయి. సో అక్కడే ఉండి మాత్రం 2-3 విడతలు హైలో పెట్టుకుని చక్కగా కలుపుతూ ఉండండి. ఒక 2 నిమిషాలు అయ్యాక మళ్ళీ కలపడం అలా చేస్తూ ఉంటే అవి ఎర్రగా కాలుతాయి. అప్పుడు మనం ఉప్పు, కారం వేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎలాంటి ఉల్లిపాయలు కూడా నేను వేయట్లేదు. ఉల్లిపాయలు వేస్తే మెత్తగా అయిపోతాయి, మనకి క్రిస్పీగా రావు. ఉల్లిపాయలు అయితే నేను వేయట్లేదు. మీకు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు కూడా వెల్లుల్లిపాయ పోపు నేను వేసుకోవచ్చు. మీరు జీలకర్ర అవన్నీ వేసినప్పుడు, లేదా నూనె వేసినప్పుడు మీరు అవి వేసుకోవచ్చు. నో ప్రాబ్లం. మీకు ఎడిషనల్స్ ఏమైనా గరం మసాలా పౌడర్స్ అవన్నీ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను మాత్రం చాలా సింపుల్గా బట్ ఇవన్నీ ఉండేటట్టు, ఈ కరివేపాకు కానీ, ఈ పచ్చిమిరపకాయ కానీ, ఇలా శనగపిండి కానీ ఇవన్నీ ఉండేటట్టు నేను చేస్తున్నాను. అడిషన్స్ మీరు రీమోడల్ అన్నీ మీరు చేసుకోవచ్చు. బట్ ఎలా చేయాలో క్రిస్పీగా మాత్రం మీకు నేను చూపిస్తున్నాను. సో ఒక్కదాన్ని తీస్తున్నాను కదా, బాండి కదిలిపోతుంది, ఏమనుకోవద్దు, షేక్ అవుతుంది. సో ఇది ఒక్క నిమిషం వదిలేద్దామండి. 2-3 విడతలు వదిలేసాక మీకు బాగా వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా క్రిస్పీగా వేగిపోయాయి. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ చామదుంప బాగా క్రిస్పీగా వేగిపోయాయి. కనిపిస్తుంది కదా, మనకి గల్గల్మన్నట్టు వేగిపోయాయి. చూసారు కదా, అంత బాగా వేగిపోయాయి అనమాట. మనం కొంచెం వదిలేయాలి. మంచిగా నూనె ఎక్కువ వేసుకుని ఇలా మనం వదిలేస్తే, మన శనగపిండి వేసాం కాబట్టి కొంచెం శనగపిండి అంటుకుంది కాబట్టి అలా ఫ్రై బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసేసుకోండి. దీనికి ఈ ఫ్రైకి సరిపడా ఉప్పే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అలాగే కారం వేసుకోండి. మీరు ఎంత స్పైసీనెస్ తీసుకోగలరో అంత కారం వేసుకోండి. వేసేసుకుని ఇలా కలిపేసేయడమే. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఇలా కలిపేశాక
ఒక 2 నిమిషాలు ఉండి బంద్ చేసేసుకోవాలి. వెంటనే బంద్ చేయకండి, ఒక 2 నిమిషాలు ఉండాలి. సో దట్ ఆ ఉప్పు కారం అనేది ఆ ముక్కలకి పట్టాలి కాబట్టి వెంటనే బంద్ చేయకండి, సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయిందండి. చామదుంపల వేపుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. రొటీన్గా ఎప్పుడు మనం ఆలూ ఫ్రై లాంటివి చేస్తూ ఉంటాం, లేదా చామదుంపల ఫ్రై అయినా రొటీన్గా మామూలుగా చేసేస్తాం, సింపుల్గా అయిపోతుందిలే ఏదో చేసేస్తాం. అలా కాకుండా ఇలా మీరు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. హ్యాపీగా మనం రేపొద్దున్న మనం కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపటికి కూడా ఉంటుంది, అంత బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా టేస్టీ అయినా అందరికీ నచ్చే చామదుంపల ఫ్రై చాలా చాలా టేస్టీగా, చాలా చాలా డిఫరెంట్గా. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. బాయ్ అండి.